హాయ్ అండి, జుయికా ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏమిటంటే కీసరగుట్ట ప్రకృతి అందాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. అడవిపాలు అయిన సీతమ్మ తల్లిని రాముల వారు తీసుకొని వచ్చే ప్రక్రియలో జరిగిన ఒక సన్నివేశం మాట్లాడుకుందాం. రాముడికి పొద్దున అంటే తెల్లవారుజామున శివుడి పూజ చేసే రాముల వారు ఆంజనేయ వెళ్ళి 101 లింగాలు తీసుకొని వచ్చే వరకు తెల్లవారిపోయింది. అందుకని రాముల వారు మట్టితో లింగం తయారు చేసి దానికి పూజ చేశారు. అంతలోపు ఆంజనేయ స్వామి మరి నన్ను తీసుకొని రా అన్నావు కదా అని కోపంతో ఆ 101 శివలింగాలు విసిరివేశాడు. అవి మన కీసరగుట్ట మీద అక్కడక్కడ ఉన్నవి. మట్టితో చేసిన లింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని నామకరణ చేశారు. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తున్న లొకేషనే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర టెంపుల్. అలాగే ఆ టెంపుల్ నుంచి మనం కొంచెం కిందకి వచ్చినట్టయితే ఒక నంది అవ్వబడుతుంది. ఆ నందికి కొంచెం ముంగటికి వస్తే మనకి బ్యూటిఫుల్ పార్క్ ఒకటి ఉంటుంది. అక్కడ మనం చిన్నపిల్లలు జారటానికి కానీ, జారుబండ్లు కానీ, లేకపోతే ఉయ్యాలలు కానీ, ఊగటానికి కానీ అన్నిటికీ మనకి సౌకర్యంగా ఉండిద్ది. మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా బాక్సులు తీసుకొచ్చుకున్నా తినడానికి ప్లేసెస్ మంచిగా ఉంటాయండి. పిల్లలు ఆడుకుంటారు. లేదు ఏదైనా కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండటానికైనా సరే మనకి లొకేషన్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలాగే మనకి కొంచెం ముందుకి కొండెక్కినట్టయితే అక్కడ లొకేషన్స్ ఆ కొండ మీద నుంచి మనం కిందకి కానీ లేకపోతే చుట్టుపక్కల చూసినట్లయితే మ్యాక్సిమం మనకి సిటీ అంతా బాగా బ్యూటిఫుల్గా కానొస్తుంది. అలాగే ఇప్పుడు ఇదే కొండ మీద మనకి కొన్ని షూటింగ్స్ కూడా జరిగినాయండి. అవి కూడా ముందుగా మీకు మన బ్లాగ్లో పెడతాము. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మేము అక్కడ మిక్చర్ అమ్ముతారు కదా, పిల్లలు గొడవ చేస్తే తీసుకున్నాము. అసలు మావి 2 ప్యాకెట్స్ కూడా మంకీసే తీసేసుకున్నాయండి. కొంచెం మిగిలితే మా పాప అవే తింటుంది. బాగుంటాయండి, ఎందుకంటే అక్కడ హిల్ ఏరియా కదా, సో మనం టైంపాస్కి తింటూ ఉండొచ్చు. కానీ మంకీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కారులో ఏమన్నా పెట్టుకున్నా జస్ట్ మనం డోర్స్ సరిగ్గా వేసినా వేయకపోయినా అవి లాగేసుకుంటాయని మనం పక్కకు చూస్తే అయిపోయామన్నట్లే. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి. చూసాం కదండి టెంపుల్ స్పెషాలిటీ. టెంపుల్ చాలా స్పెషల్ టెంపుల్ అండి. ఈ కార్తీక మాసంలో అయితే చాలా రష్గా ఉంటుంది, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ మండే మనం కిందకి పార్క్లోకి వస్తే కొంచెం డెకరేషన్ లాగా ఇట్లాగా శివపార్వతుల విగ్రహాలు పెట్టారండి. కొంచెం అలానే మనం ముందుకు వెళ్తే సీతమ్మ వారు చీరని ఆరేసుకున్న ప్లేస్ కూడా ఉంటుందండి. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. కాకపోతే కొంచెం ముందుకు అక్కడ మనం లైవ్లో వెళ్ళి చూద్దామంటే మంకీస్ చాలా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.